అందరికీ నమస్తే అండి. రాజకీయం అంటే రాజకీయమే. ఖచ్చితంగా దీనిలో చట్టం, నైతికత, విలువలు, విశ్వసనీయత లేదా రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఇవన్నీ తర్వాత. అంతిమంగా రాజకీయం చేశామా లేదా, కుర్చీ ఎక్కామా లేదా అనేది మాత్రమే ఉంటది. దీనిలో శాశ్వత శత్రువులు ఉండరు. శాశ్వత మిత్రులు కూడా ఉండరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తమిళనాడులో డీఎంకే అండ్ అన్నా డీఎంకే పొత్తు ఆ 2 కలిపి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. అరే! అదేంటది? ఆ 2 బద్ధ శత్రువులు కదా! ఆ 2 పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఏంటి అని జీర్ణించుకోలేకపోతున్నారు. అలా జీర్ణించుకోలేని వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌లో మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 2018లో టీడీపీ, కాంగ్రెస్ పొత్తు ఏ విధంగా జీర్ణించుకున్నారు? తెలంగాణ ఎన్నికల్లో 2018లో టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందిగా. అది ప్రీ పోల్ అలయన్స్. కాబట్టి జనం యాక్సెప్ట్ చేయలా. కానీ పోస్ట్ పోల్ అలయన్స్ అయితే జనం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఏం లేదు. జనం ఓటేసేశారు కదా! ఓటేసిన తర్వాత 5 సంవత్సరాలు ఈళ్ళ ఇష్టం కదా! అంటే పోస్ట్ పోల్ అలయన్స్ వేరు, ప్రీ పోల్ అలయన్స్ వేరు. బద్ధ శత్రువులు ఇద్దరు పోలింగ్‌కి ముందు కలిస్తే ఈ చూడీళ్ళు బద్ధ శత్రువులు దశాబ్దాల తరబడి ఒకరినొకరు కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, కేసులు పెట్టుకున్నారు, వేధించుకున్నారు, కక్ష సాధింపులకు గురి చేసుకున్నారు. ఒకళ్ళ నాశనం ఒకళ్ళు కోరుకున్నారు. ఇప్పుడు చూడు కుర్చీ కోసం కలిసిపోయారు అని చెప్పి రాజకీయం కోసం కలిసిపోయారని చెప్పి ప్రజలు వాళ్ళని తిరస్కరిస్తారు. ప్రీ పోల్ అలయన్స్ అయితే. అదే పోస్ట్ పోల్ అలయన్స్ అనుకోండి, ఇంక ప్రజలు తిరస్కరించడానికి ఏమి లేదు. వాళ్ళు ఓటు హక్కు వాడేసుకున్నారు కదా! సో, ఇక్కడ తమిళనాడులో ఏం జరుగుతోంది? ద్రవిడ పార్టీలు అన్నా డీఎంకే ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకుంటే వాళ్ళని జనం యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. నోట్లో ఉమ్మేసేవాళ్ళు, తిట్టేసేవాళ్ళు. కానీ ఎన్నికలు జరిగిన తర్వాత పోస్ట్ పోల్ అలయన్స్‌కి వెళ్తున్నారు. సాధారణంగా ఇది చట్ట వ్యతిరేకం కాదు, ప్రజాస్వామ్య వ్యతిరేకం కాదు, రాజ్యాంగ వ్యతిరేకం కాదు, అనైతికము కాదు. వాళ్ళ ఇష్టం వాళ్ళది. అయితే అక్కడ ప్రజలకి అండ్ ఆ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఆ ఎమోషన్స్ ఎక్కడో టచ్ అవుతాయి. ఎందుకంటే ఇదేంటిది 1970s నుంచి 2 పార్టీల మధ్య వైరుధ్యం ఉంది. దాదాపుగా 45 ఏళ్ళు, 50 ఏళ్ల నుంచి 2 పార్టీలు బద్ధ శత్రువులుగా ఉన్నాయి. ఇప్పుడు మూడో వ్యక్తి వచ్చి ఎక్కువ సీట్లు గెలిచేసరికి అతన్ని కాదు అనడానికి ఈళ్ళు కాపాడుకోవడానికి కలిసిపోయారే అని ప్రజల్లో ఒక చర్చ జరగొచ్చు. అది ఏ స్థాయిలో అయినా ఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా పోస్ట్ పోల్ అలయన్స్ అనేది ఎవరితో ఎవరైనా కలవచ్చు. అంతిమంగా ప్రజాస్వామ్యానికి కావాల్సిందే, ఆ కుర్చీకి కావాల్సిందే నెంబర్ మాత్రమే. 234 అసెంబ్లీ స్థానాలున్న శాసనసభలో 118 మంది బలం ఉన్నవాడే నాయకుడు, వాడే సీఎం, వాడు చెప్పిన వాళ్ళు మంత్రులు. ఆ లిస్టు ఎవరైతే గవర్నర్కి ఇస్తారో గవర్నర్ సంతకం చేయాల్సిందే. 118 మంది బలం నిరూపించుకుంటే, సభలో కూడా బల నిరూపణలో నెగ్గితే సో అతనే సీఎం అండ్ ఇదంతా అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే పొత్తు పెట్టుకోవడాన్ని పొత్తు ఉంటుందో లేదో చెప్పలేం. ఊహాగానాలు అయితే వస్తున్నాయి. అవకాశాలను కొట్టిపడేయలేం. ఎందుకంటే నువ్వు నేను కొట్టుకుందాం, ఆడెవడో మూడోవాడిస్తే మనం ఎందుకు ఒప్పుకోవాలి? ఎంతైనా సరే ఇది ఉంటే నీకు ఉండాలి లేదా నాకు ఉండాలి, మూడోవాడిని మనం ఎందుకు ఎదగనిద్దాం? ఈవెన్ కార్పొరేట్‌లో కూడా అలాగే జరుగుద్ది. మీకు ఒక ఫక్తు ఉదాహరణ చెప్పనా? సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. 2018, 2017 వరకు శ్రీ చైతన్య, నారాయణ బద్ధ శత్రువులండి. అవునా? శ్రీ చైతన్య, నారాయణ ఈ 2 కార్పొరేట్ కాలేజీలు బద్ధ శత్రువులు. ఎప్పుడైతే 2017, 16 ఆ టైంలో శ్రీ గాయత్రి అని, శ్రీ ప్రకాష్ అని, తిరుమల అని, ఇలా ఎన్ఆర్ఐ అని ఇలా వేరు కాలేజీలు వచ్చాయో, అరే ఏంటి అవి కూడా కార్పొరేట్ కాలేజీలుగా అవతరిస్తున్నాయి, మన ఆధిపత్యానికి గండి పడుతుంది అని ఈ 2 కాలేజీలు ఏకమైపోయి ఒకళ్ళేమో నీట్ మెడికల్ విద్యను పంచుకున్నారు, ఇంకొకళ్ళేమో ఇంజనీరింగ్ తీసుకున్నారు. సో ఇంజనీరింగ్ ర్యాంకులు నువ్వు తీసుకో, మెడికల్ ర్యాంకులు నేను తీసుకుంటా. ఇంజనీరింగ్ ర్యాంకులు నువ్వు క్లెయిమ్ చేసుకో, మెడికల్ ర్యాంకులు నేను క్లెయిమ్ చేసుకుంటా. మీ దగ్గర ఇంజనీరింగ్లో మీ దగ్గర మ్యాథ్స్ ఎంపీసీలో టాప్ విద్యార్థులను మాకు అప్పచెప్పు, మీ దగ్గర బైపీసీలో టాప్ విద్యార్థులను మాకు అప్పచెప్పు. సో ఈ ర్యాంకులు నీవి, ఆ ర్యాంకులు నావి, ఇద్దరికి వ్యాపారానికి గండి పడకూడదు అని చెప్పి ఇద్దరు కలిసిపోయారు. అందుకే శ్రీనా అని చెప్పి మూకుమ్మడిగా యాడ్లు ఇచ్చుకుంటారు, ప్లస్ నిర్వహిస్తున్నారు. అంటే కార్పొరేట్ వ్యాపారంలోనే బద్ధ శత్రుత్వం లేనప్పుడు రాజకీయంలో ఎందుకు ఉంటుంది?
అప్పుడు డీఎంకే అన్నా డీఎంకే ఒరే నీకుండాలి కుర్చీ లేదా నాకుండాలి మూడో వాడు వస్తున్నాడు వాడు మనకంటే ఎదుగుతున్నాడు వాడికి ప్రజామోదం ఎక్కువ ఉంది వాడికి కుర్చీ ఎక్కనివ్వకూడదు ఒకసారి ఎక్కితే మళ్ళీ వాడు దిగడు సో ఇది కరెక్ట్ కాదు ఉంటే నువ్వు ఉండాలి లేదా నేను ఉండాలి మన ఇద్దరు ఆధిపత్యానికి గండి పడుతుంది అని చెప్పి వాళ్ళిద్దరు ఏకమవుతున్నారు సో ఇది అనైతికం కానీ చట్టబద్ధమే రాజ్యాంగబద్ధమే ప్రజాస్వామికమే ప్రజాస్వామ్యంలో అంతిమంగా కావాల్సింది ఫిగర్ మాత్రమే అసెంబ్లీలో కోర్టులకు కావాల్సింది కూడా ఎవరు కలిశారు ఏ కలవని జెడ్ కలవని ఏ కలవని 1 కలవని ఏ కలవని డి కలవని ఎవడైనా కలవని అంతిమంగా మ్యాజిక్ ఫిగర్ ఉందా లేదా ఫ్లోర్ టెస్ట్లో పాస్ అయ్యారా లేదా అనేది మాత్రమే కోర్టులు చూస్తాయి సో అందుకే డిఎంకే అన్న డిఎంకే కలయిక ప్రజలకు నచ్చకపోవచ్చు ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు కానీ ప్రజాస్వామ్యానికి అయితే అదేమీ సంబంధం లేదు అందుకే డిఎంకే అన్న డిఎంకే కలిసినా ఆశ్చర్యపోకర్లేదు థ్యాంక్ యూ